బాలీలో ఎవరైనా ఫస్ట్ పూజ చేయందైతే వాళ్ళు అసలు వాళ్ళ డేని స్టార్ట్ చేయరు. సో పూజ చేశాకనే వాళ్ళు ఏదైనా ఏ పనైనా చేస్తారు. మా రిసార్ట్లో కూడా ఇక్కడ ఒకరు పూజ చేస్తుంటే ఇలా వీడియో తీసి ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. సో హే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. సో మేమైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అలా బైక్ రెంట్కి తీసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం అనమాట. అసలు చూస్తున్నారా మొత్తం రోడ్స్ మీద ఎంత హడావిడి ఉందో. వీళ్ళందరూ ఇక్కడ బాలీలో లోకల్స్ అనమాట. వాళ్ళందరూ ఇట్లా మొత్తం ఈవినింగ్ అవుతున్న ఓగో ఫెస్టివల్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళైతే అసలు చాలా ఎక్సైటెడ్ ఉంటారు ఈ ఓగో సెరమనీ గురించి. బాలీలో ఆల్మోస్ట్ ఆల్ యాక్టివిటీస్ అండ్ ఈవెన్ షాప్స్ కూడా అన్నీ చాలా వరకు 90% అన్నీ క్లోజ్ ఉంటాయి. ఓన్లీ కొన్ని ఓపెన్ ఉంటాయి. అది కూడా ఈ సెరమనీ స్టార్ట్ అయ్యే ముందు వరకే ఓపెన్ ఉంటాయి. వన్ సెరమనీ స్టార్ట్ అయ్యాక మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓన్లీ అందరు వెళ్ళి ఈ సెరమనీ ఒకటి ఎంజాయ్ చేస్తారు. సెరమనీకి ఇంకా టైం ఉందని చెప్పి నేను అఖిల్ అయితే మళ్ళీ రూమ్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. మొత్తం సౌండ్స్ కూడా బాగా వస్తుంది. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మేము వెళ్ళి ఒకసారి సెరమనీ ఏంటి ఎట్లుంటుంది అవన్నీ చూసి బ్యాక్ హోటల్ వెళ్ళి చూద్దాం పదండి. నేను అఖిలైతే దబదబా పోతున్నాం అక్కడికి. ఆ సెరమనీకి లేట్ అయిపోయింది. ఆ సెరమనీ పేరు ఆగు. సో వీఆర్ ఎట్ ది సెరమనీ. ఇక్కడ ఈ సెరమనీ వచ్చేసి ఒక ఓపెన్ స్పేస్లో అయితే అవుతుంది. ఇది చూడడానికి అయితే చాలామంది వచ్చారు. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఏం టికెట్ ప్రైస్ లేదు. మనం నార్మల్గా దసరా అప్పుడు ఇలా కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు కదా, ఇట్లా చిన్న కమ్యూనిటీ లాగా ఇట్లా గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి రావణాసుడి స్టాచ్యూ అది తయారు చేసి దాన్ని కాల్చడం అవన్నీ చేస్తూ ఉంటారు కదా దసరా ముందు. అలాగే ఇక్కడ కూడా ఎక్కడెక్కడైతే నియర్ బై ప్లేసెస్ నుంచి కొన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యి డెవిల్స్ని తయారు చేసి ఇక్కడ ఇలా ప్రజెంట్ చేస్తారనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలీలో ఇలా ఒక ఈవెంట్ అటెండ్ అవుతా అని. అసలు ఈ డెవిల్ని చూసినారా ఎంత భయంకరంగా ఉందో. దీన్ని ఒక గ్రూప్ వాళ్ళు తయారు చేసినారు. వీళ్ళ సపరేట్ కాస్ట్యూమ్ ఉంటుంది, వీళ్ళ సపరేట్ బ్యాండ్ ఉంటుంది. అండ్ వాళ్ళ క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఇలాంటి ఒక డెవిల్ని తయారు చేస్తారు. ఇక్కడ వాళ్ళ గ్రూప్ నేమ్స్ పిలవగానే వాళ్ళ బ్యాండ్తోని వాళ్ళు తయారు చేసిన డెవిల్స్ని అయితే మొత్తం స్ట్రీట్లో తిప్పడానికి అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడ అందరి టీమ్స్ మెయిన్ మోటో ఏంటంటే ఈ డెవిల్ని పడేయడం. ఇది ఏంటంటే పెరేడ్ చేసేటప్పుడు ఈ డెవిల్ని బాగా షేక్ చేస్తారనమాట. వాళ్ళు ఇప్పుడు ఒక దానిపైన నిలబెట్టి తీసుకెళ్తున్నారు కదా, దాన్ని అయితే ఇప్పుడు ఏదైతే అందరు పట్టుకున్నారో అది అందరు కలిసి అటు ఇటు ఇలా షేక్ చేస్తారు. ఆ మూమెంట్కి ఏంటంటే వాళ్ళు తయారు చేసిన ఆ డెవిల్స్ స్టాచ్యూ ఏదైతే ఉందో అది కొంచెం డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే అటు ఇటు ఊపడం వల్ల అది పడిపోవడం కానీ అలా చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉండే. మాకైతే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే దొరికింది. మాకు అన్నిట్లో బాగా ఈ చికెన్ సాసేజ్ అయితే బాగా నచ్చింది. ఇంకా ఇది తినుకుంటూ మేము ఆ పెరేడ్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇక్కడ వీళ్ళు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తారు. దీని మెయిన్ థీమ్ వచ్చేసి గుడ్ వర్సెస్ బ్యాడ్. ఈ పర్ఫార్మెన్స్ ఎలా అంటే వన్ స్ట్రెచ్లో ఉండదు, కొంచెం పర్ఫామ్ చేసుకుంటూ కొంచెం వాళ్ళు తయారు చేసిన ఏవైతే డెవిల్స్ ఉన్నారో వాటిని ఇలా ఊపి వాటిని పడేయడానికి చూస్తూ ఉంటారు. ఆ ఊపే దాంట్లో ఆ డెవిల్ని ఎంత డ్యామేజ్ చేయాలనుకుంటే అంత డ్యామేజ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా చాలాసేపు అయ్యింది. లైక్ మొత్తం మనకి 12-1 వరకు ఈ ఈవెంట్ అవుతూనే ఉంటుంది. చాలా అందరు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అసలు ఇక్కడ చూస్తున్నారా ఈ స్టాచ్యూస్ని పడేయడానికి వాళ్ళు అసలు ఎంత ట్రై చేస్తున్నారో. సో ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ అనుకుంటూ ఆ స్టాచ్యూని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తారంట.
చేశాక ఆఫ్టర్ 2 days వాళ్ళు ఏదైతే స్టాచ్యూ తయారు చేశారో దాన్ని దూరంగా తీసుకొని వెళ్ళి మొత్తం కాల్చేస్తారంట. వాళ్ళు అలా ఎందుకు చేస్తారని అడిగితే బ్యాడ్ మీద గుడ్ గెలిచిందని సింబాలిక్గా చెప్పడానికి వాళ్ళు అలా తీసుకొని వెళ్ళి కాల్చేస్తారంట. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ Ogogo festival. I hope you guys liked it, and if you do, please like, share and subscribe. Till then, take care. Bye.